బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కానుంది. గత సీజన్ యావరేజ్ అన్ని రేంజ్లో సాగింది. రచ్చ చేయాల్సిన సందర్భాలు కంటెస్టెంట్స్ను ఎన్నో కల్పించారు. కానీ హోస్ట్ నాగార్జున వాటిని చాలా సాఫ్ట్గా డీల్ చేయడంతో పస లేకుండా పోయింది. దీంతో ఆడియన్స్ అత్యధిక శాతం మంది బిగ్ బాస్ని చూడటం మానేశారు. గత సీజన్ కేవలం యావరేజ్ రేంజ్కి మిగిలిపోవడానికి కారణం నాగార్జున హోస్టింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా పాత సీజన్స్కి సంబంధించిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సీజన్ 7 కంటెస్టెంట్స్ గౌతమి టాప్ 2 వరకు కూడా వచ్చాడు. ఈ సీజన్లో కూడా అలా పాత కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నట్టు లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం. ఇంతకీ ఆ పాత కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారో ఒకసారి చూద్దాం. సీజన్ 6లో టాప్ 6 వరకు శ్రీ సత్య బిగ్ బాస్ 9లో ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టబోతుంది. ఈమె ఒకప్పుడు సీరియల్స్లో విలన్ క్యారెక్టర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది. అలాంటి సమయంలోనే ఆమెకు బిగ్ బాస్ 6లో అవకాశం వచ్చింది. బాగా ఆడింది కూడా. బయటకు వెళ్లిన తర్వాత ఆమె అందానికి ఖచ్చితంగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ కేవలం ఆమె ఎంటర్టైన్మెంట్ షోకు మాత్రమే పరిమితం అయిపోయింది. అటు సినిమాలు లేవు, ఇటు సీరియల్స్ కూడా లేవు. ఇక ఈ సీజన్లోకి అడుగు పెట్టబోతున్న మరో పాత కంటెస్టెంట్ తేజస్విని ముదివాడ. ఈమె ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. బిగ్ బాస్ 2లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ సరికొత్త సీజన్లో సందడి చేయబోతుంది. అదేవిధంగా సీజన్ 7కి చెందిన ప్రియాంక జైన్ కూడా ఈ సరికొత్త సీజన్కి రాబోతున్నట్టు సమాచారం. 7వ సీజన్లో ఈమె టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత పలు ఎంటర్టైన్మెంట్ షోస్, అదేవిధంగా తన యూట్యూబ్ ఛానల్కు మాత్రమే పరిమితమైంది. ఇదంతా పక్కన పెడితే సీజన్ 5 టైటిల్ విన్నర్గా నిలిచిన సన్నీ, అదే సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచిన మానస్ వంటి వారు కూడా ఈ సరికొత్త సీజన్లో భాగం కాబోతున్నారు. వీళ్ళంతా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారానే హౌస్లోకి వెళ్తారట. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్ ఉండకపోవచ్చు. త్వరలోనే 9వ సీజన్ మొదలయ్యేందుకు రెడీగా ఉంది. ఇప్పటికీ 9వ సీజన్పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్. టాస్కులు, కంటెస్టెంట్ల విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు హోస్ట్గా కూడా నాగార్జుననే ఫైనల్ చేస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్లో మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. మొదటి సీజన్కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరించగా, రెండో సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ వ్యవహరించారు. ఇక 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్టైల్, కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మళ్లీ నాగార్జున హౌస్గా రావాలని కోరుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ నాగార్జున సీజన్ 9కి రెమ్యునరేషన్ను పెంచేసినట్లు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.